ఈ ఆటను వయ్యంగా ముందుగాలు జీవి గంజి పోసిన సన్నం ఎత్తడు బిడ్డ నువ్వు ఆకలితోటి ఉన్నవే అమ్మా ఒక పండిస్తానే పండ్లు తినవన్నాడు గాని పండులున్న మహత్యము పరమాత్ముడు చెప్పలేదు. మరి ఆ ఫలములు అన వెనకనేమి సంతాన ఫలము ఇమిడించిండు. ఓ బిడ్డ ఈ పండు తింటని ఆకలి తీరుతాడు, తర్వాత సత్యన నీ జీవి సరగం పోతుంది అన్నప్పుడు ఆ బిడ్డ ఎందు నెరగని బిడ్డ ఆ భగవంతుడు అని తెలవలేదు. ఆ సంతాన ఫలమన్న మాట అంతకన్నా తెలియదు. పండు తిన్నందుకే ఆ బిడ్డకు ఇక బతుకు మీద ఆశ కలిగింది, చావు మీద విరక్తి పుట్టింది. నేను బతికిన అన్ని రోజులు బతుకుతా, సత్యన్నాడు ఎక్కడన్నా నా ప్రాణం పోతుందని అడవిలోన వత్తంటే పాపం ఉన్నా తాగుతుందా, ఫలం ఉన్నా తాగుతుందా. అందుకే అంటారమ్మ పగోడు కొట్టే దెబ్బ తెలుస్తుంది గాని పరమాత్ముడు కొట్టే దెబ్బ ఎవరం ఎరగమన్నారు. అందములోన పిండము పిండము ఒక గడి అగర బాబాదే అడగరానోడు, ఒక గడియాలెల్లే రెండో గడియ పడతదమ్మా, మూడేది గడియల్లా ముద్ద పిండమా. పళ్ళు అల్లనే అరటి పళ్ళు అరటి సామ పళ్ళు తినకుండా అడగల బతుకంగా గడియల కొద్ది గర్భంబు పెరుగుతున్నదమ్మా, గడియల కొద్ది గర్భంబు పెరుగుతున్నదమ్మా. ఏడేది గడియల్లా ఏ కులగుల్లో గడియాల నాడు విల 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 భార్య గొర్రోలే తల్లి దల్లాడతంది, నిండిన చెరువు వాళ్ళు అడ్డ సందము, ఒళ్ళ కూర సాట్ల దుడిపిన సందము. ఆ బిడ్డ విలా 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 అల్లాడంగా ఆ బిడ్డ ఉమారాని గర్వాన సకన కొడుకైనా కొడుకు పుట్టినాడా. 3 గడియల సేపు మూర్చవేనా ఆ బిడ్డ కళ్ళ ముందు చూసే వరకు పసిపిల్లగాడు గ్యా గ్యానికి ఎవరు వదలేదంటే. అందుకే అంటారమ్మా పండుల్ల పండు ఏ పండు తీపంటే కన్న కడుపును మించిన తీపి ప్రపంచం అందు మరోటి లేదు. కలిగిన కొడుకును అట బావ కట్టుకున్నది. అడవిలోన ఒక నీళ్ళ రేవు కాడికి వచ్చి తల్లి మేల దూరం చేసుకున్నది, పసిపిల్లగాని మేల దూరం చేసి సనబాగా మించి కొడుకును దానుకుంటారమ్మా. కానీ రోజులు ఆగుతాయా? అట్లా 1 రోజు 2 రోజులు మనము తోడి 3 రోజులు 3 2 5 రోజులు 5 6 11 రోజు నాడు పమారా ఈ కలుగుడేమో నా కొడుకు 7 వేడల్లా కలుగుతే నా భర్త శ్రీమంత మహారాజు ఎంత సంబరపడను ఎంత సంతోషపడను అని కొడుకును సనబాయి ఇచ్చి సాధంగా 3 వారాలు అనగా 3 ఏళ్ళ 21 రోజు 21 రోజు నాడు ఆ తల్లి అనుకున్నది, భగవంత నా కొడుకుని ఏ పేరును విలవాలి, ఎందుకంటే ఇక్కడ ఊరున్నా పల్లెన్నా ఏ బ్రాహ్మణులున్న బ్రాహ్మణుల కాళ్ళ మీద పడిన ఆయన నా కొడుకు పేరు పెట్టు అని బ్రాహ్మణుల చేత నా కొడుకు పేరు కొని ఆడుకుందునా. ఇక నా కొడుకు పేరు నేనే పేరు పెట్టుకుంటానని నా తల్లిదండ్రి పేరు గెలవాలి, నా పేరు గెలవాలి, నా కన్న కొడుకు పేరు మరి నేనేమో ఉమారాని అయితే మహేశ్వరుడు వరాన జన్మించిన కొడుకు పేరు ఉమా మహేశ్వరరాజు అంత పేరు పెట్టి ఒక నెల 2 నెలలు 3 నెలల బారుడాయే. ఈ పిల్లగాడు 3 నెలలు 3 3 6 నెలలు 6 6 12 నెలలు అనగా ఒక 7 కొడుకు ఎప్పుడు పెరిగిండో. ఆ బిడ్డ ఎవరయ్యా? అన్న అగ్నేశ మహారాజు వదినే అంజలి దేవి. ఆడబిడ్డ ఎక్కడ పోతే అమ్మా నా కొడుకు తెలిసి తెలియని పిల్లగాడు
మరి ఎందుకంటే ఇప్పటికప్పటికంటారు పడిసి కట్టే పెడుసు పెడుసు అన్నారు. ఏమో తెలియని పిల్లగాడు ఆ మాట అంటే మాట పట్టుకోని ఏ బాయిల పడితే సెల్లే, ఏ చెర్ల పడితే ఏ చెట్టుకు ఏ గుట్టకు ఊరు పెట్టుకున్నావని బాయిలు వంటాలు చూస్తాను. ఎక్కడ చూసినా చెల్లగాని వస్తలేదు. చెల్లని అన్న ఆడబిడ్డ ఆడబిడ్డ అని ఆడబిడ్డను తలవని రోజు లేదు. ఆ బిడ్డ అంజలి దేవిరా. భగవంతుడు అనుకున్నాడు అబ్బాబ్బా ఈ బిడ్డ ఆడబిడ్డ అంటే అంత ప్రేమ ఉన్నది గాని ఆడబిడ్డను ఎట్లా మరవాలని తొలసూరు కాడుపున కొడుకు పుట్టలేదా మన సూర కాడుపులోన సకనాగా బిడ్డను ఓడిగట్టినాడా. నవమాసాల గడవంగా అంజలిదేవి గర్భాన బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసిన తల్లి అంజలిదేవి సంబరపడుతుంది, సంతోషపడుతుంది. ఎప్పటికీ ఆడబిడ్డ పేరు నేను మరవద్దంట. ఆడబిడ్డ పేరు ఉమారానైతే నా కన్న బిడ్డ పేరు ఉర్మిళా దేవంట పేరు పెట్టినాదా. సంబరంగా బిడ్డను సాదుకుంటదమ్మా. సాదంగా పెంచంగా ఎందుకంటే 5 ఏళ్ల కొడుకు నాడు ఆ బిడ్డ అనుకున్నది రేపటి కాళ్ళ నా కొడుకు రాజుల కులము కాబట్టి రాజ్యమేలేవాడు దేశమేలేవాడు రాత రాని వాడు కోతి కన్నా బహుహీనము అక్షరము రాని వానికి ముందు జన్మాన భుక్షము లేదని పుష్కమేరుల కాడికొచ్చింది. పుష్కంతా త్రికన్నా శుద్ధి చేసింది. అడవిలోన బలసు ముళ్ళు విరిసి కొడుకు చేతికిచ్చింది. కన్న తల్లి ఆ బిడ్డ ఉమారానికి వచ్చిన చదువంతా కొడుకు దార పోతుంది. హరిపురాణము శివపురాణము భగవద్గీత బాలరామాయణము తల్లి చెప్పిన విద్యాలు నేర్త ఉన్నదమ్మా. 16 ఏళ్ళ కొడుకు పెడుకు పెరుగుతాడా. 16 సంవత్సరాల కొడుకు ఎప్పుడు పెరిగిండో అన్ని విద్యలల్లా హరిపురాణము శివపురాణము భగవద్గీత బాలరామాయణము అన్ని విద్యలు తెలిసిన పిల్లగానికి అర్థం ఏమైందమ్మా. అన్ని విద్యలు తెలిసిన పిల్లగానికి అర్థం ఏమైందంటే అర్థములోనే ఉన్నది తల్లి తండ్రి తాత్పర్యం అర్థమైందా బాబా. మాకనుకున్న కన్న తల్లి నేను తప్ప ఈ అడవిలోనా 3వ వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు. మరి అందుకే అంటారమ్మ నిజం అనేది నిప్పు లాంటిది. నిప్పును గుప్పిడ పడితే ఏనాడు ఆగబోదురా. అడుగుతూనే వెళ్తుంది అర్థమని గిరగిరగిరగిరగిరగిరగిరగిర కన్న తల్లి దగ్గరకు వచ్చిన పిల్లగాడు ఉమా మహేశ్వర మహారాజు అమ్మా ఉమారాణి దేవి ఏమిటి అమ్మా ఒక్కనాడు నిన్ను ఇది కావాలని నేను అడగలే అమ్మ. ఇవాళ అడగా ముందుకేమాట చెబుతాను అమ్మ. ఏమిడో కాదు తల్లి కరపూరా వాసుడైనా కన్నా తల్లి రోధిని కారణము చెప్పలేవా. కన్నా తల్లి రోధిని అమ్మా నీకు పుచ్చగట్టి నోడెవడు నాకు పురుడు పోసిన తండ్రి ఎవరు అమ్మా. నీ కనుకున్న కన్న తండ్రి నాకు అనుకున్న కన్న తండ్రి కావాలి. లంగవాయే కన్నవానే సొంగవాయే అమ్మా. తిరుమలతో వల్ల తీగ విసల్ల కాచబడ్డవా, పనమడితో వల్ల పచ్చ విసల్ల కాచబడ్డవా, గమల్లవాణి ఎడగీత కళ్ళ కాచబడ్డవా, శాలవాణి సలవట్ట కాచబడ్డవా, కొమటింటి కుడకల బెల్లాని కాచబడ్డవా, లేక గొల్లవాని తీయటి పాల కాచబడిదివా. ఈ ఎలుమోడ కురమోడ ఎవడే కన్న తండ్రి ఎలుమోడ కురమోడ ఆ కన్న కొడుకు ఆ మాట అనేసరికి కనుకున్న కన్న తల్లి మారాలి గుమ 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 ఉట్ల నుండి నీళ్ళు వచ్చినాయి. కటకాడ సంకటంబు కలిగే ఇప్పుడు ఊరా కటకాడ సంకటంబు కొమారా నేను లంగను కాదు నేను దొంగను కాదురా. నేను భగవాన్ని ఊడలే
మరి 10 రూపాయల కాశపడి పాలేవాని పక్కల పొంగు వరవలేదు నేను నాదివాన్ని కూడా లేదు నీ దూరం అప్పరించి నాదివాన్ని కూడా లేదు కొడక రమ్మని ఆ కొడుకును చెట్టు కింద కూర్చొని ఒక్కొక్క మాట సాయంత్రం నుంచి ఇంతవరదాకా చెప్పిన గతమంతా దారానికి నల్ల ఊసలు దిగ ఊసిన సన్నం ఒక్కొక్క మాట విచ్చలు విడిగా కన్న తల్లి చెప్పంగా అమ్మా నాకు అనుకున్న కన్న తండ్రి శ్రీమంత మారాదు నీకు సంతాన ఫలము లేకపోతే కమ్మరోళ్ళ కవిత బలివల్ల అనితని పెళ్లి చేసుకున్నాడా నేనంతటికి కారణము కమ్మరోళ్ళ కవిత బలివల్ల అనిత అమ్మా పులి కడపన పులినై పుట్టిన గాని మేకనై పుట్టలే ఎందుకంటే అమ్మ కమ్మరి దాన్ని కవిరిత్త బలియ దాన్ని ఒత్తుడు దాని ఇత్తుల బయట పడాలి పోదవరా వాళ్ళు అంతే చూడకపోతే నా పేరు ఒరే కొడక నీ అంత చూసేదాకా మేము వచ్చినాము నీ పాత్ర నీదే మా పాత్ర మాదేదా పుట్టంది ఓనిద్దనే కొనసాగని ఇత్తన దాన్ని అడగంది ఓనిద్దనా అంతరాన బతకని ఇత్తనా దానిని మరి అందుకే అన్నారు మరి కళ్ళ వెళ్ళి ఎక్కువైతుందట కయ్యం అవుతుందట దానికి ఇచ్చైన కయ్యం పెట్టుకుని దాని ఈ పంట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కావాలనుకోని ఇదే మన బంగులా పెద్ద బంగులా మా డాడీ గారు ఏం చేస్తాడు లోపల పిలువిగా ఏ కమరల కవిత అబ్బాయి జొల్లరిత ఎల్లే కవిత కిందికి 2 తెచ్చిన నీదికి 2 తెచ్చిన నీ నడివికి 1 తెచ్చిన ఇవన్నీ మీకు పెట్టి నిమ్ముల మరమనం ఇంత కవిత నాడు ఏంది ఘోర అని ఇలా నాకంతా ఒళ్ళంతా పులకరించినట్టు అవుతుంది పలకరిస్తుంది పలకరిస్తున్నాయిగా అమ్మలు 2 అమ్మలు రండి కమ్మరదాన అంటే నన్ను దొరసాని అనాలి అంత దొరసానని అంత దొరసానికి అమ్మ పెట్టాలా నీకు దున్నపోతు లెక్క పెడతారా వానికి అడ్డంత పుట్టేది దున్నపోతుకు లెక్క పెడతా దున్నపోతుకు పోరాదు అలా సిగరగట్టిన చూడవా నా పోయే కాలానికి గట్టి ఉంటుంది
మంచిగా మాట్లాడు నేను పెద్ద దొరసాన్ని ఏమో అనుకుంటారు ఎండిపోయిన మొక్క మీద పోతే ఇదా బలిజేది ఇదాట 3 నెలలనే కంటానన్నది కొడుక అదో 6 నెలలే కంటానన్నది అదే కుంజల పిల్లంతా దీన్ని కుంజల చట్టం దాన్ని ఏమో 3 నెలలు ఎక్కడన్నా అయినా తప్పుగా ఇదే పాటి కన్నదో అదే పాటి కన్నది కొడుక ఫస్ట్ దాన్ని అనుకో నా పేరు అనిత అనిత పాత తాకిటి మీరు ఒక్కటే పుట్టుకుంటుంది పర్రు కొంటే 10 మందిలో పర్రు పోతాము అది నెత్తి నుంచి కొట్టకు పిచ్చి కర్ణపురం నాకే ఏరుకుంటా వాళ్ళ మొగలను పోతాయి ఇది 3 నెలల కంటే నీ 3 నెలల పూరగాడే ఇప్పుడు ఎన్ని పిల్లలు చేసిరు మీరు ఎన్ని పిల్లలు చేసిరు ఎంతమంది అన్నారు మీరు చలికాలం కదా మా వెళ్ళినాక మాదంట దీన్ని కొట్టదేమో మళ్ళీ సంవత్సరం మక్కలు అందరూ పాపగారి ఉండరారా మీరు ఉండరాదని కనుక నాయుడు బ్రాహ్మణగా మంగళతని వినిపించిండు అక్కల ముక్కల మంగళోని వినిపించిండు వాళ్ళు మంగళోడు గొడ్డ పడుకోవచ్చు ఇక మీ కళ్ళు చల్లవాటి కూరగాయలు వినిపించిండు నెత్తిన ఉత్సవం ఇచ్చిన వాళ్ళు 3 రేవులు కూడా గుండు కొట్టించిన వినడం చూస్తాను అంటే క్షీరవరం అయితే చదువుకో మన ఊరు బయట ఊరు నీచులు ఊరంలో పాత పెట్టి నెత్తిన దీపాలు పెట్టించి ఊరు కూడా ఆడించిన లెక్క కింద వాళ్ళ ప్రాణం ఏది కాదు అక్కడ శ్రీమంతరాజుడు బామ్మ వాళ్ళ కంటరంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ భ్రమలోన మళ్ళీ నిన్ను దెబ్బలు కొట్టినమ్మ కానీ మాకల గద్దే అడవిలో మనిషిన చెట్లు ఎడితే గుట్టలు నవ్వుతే కొన్ని రోజులు భగవంతుడు మానవ దినం వేసి కానీ ఇళ్ళ కాలం ఈ మానవుని భూమి మీద ఉండవాలి సంవత్సరానికి అన్ని బాధలు ఉన్నారు అన్ని బాధలు లేకపోతే పయ్య కార్యమ్మ అయ్యో బామరాజి బామా నా భార్య నిండు కాదు ఇక్కడ ఉండు కాదు నా అన్నగడికి నేమి అజ్ఞేశ్వరాదు నా వదిలి అందరూ ఏవి మరి ఆడబిడ్డ లేదని వాళ్ళు భూమి మీద బతికనా వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారా వాళ్ళు ఏడికి వస్తారట పిల్లలైతో అమరావతి నగరం వచ్చే వరకు అన్నేమో బిడ్డకు ముచ్చట చెప్పుతాండు వదినేమో అన్నం పెడతాంది ఓరి అన్న మరి వాళ్ళ కనుక చెల్లని గాలి కద్దలేదా అని అన్నాని పిలిచింది ఆ చెల్లి మరి
వెనుకకు తిరిగి చెల్లే నా కొడుకు ఒక్క మాట నందుకు ఎడబోయినవమ్మా నువ్వు ఎక్కడ బతికినవు చెల్లే నీ ఎంట వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అన్నా నీ కొడుకన్న మాట అడవిలో వేయిన కాడ ప్రాణం తీసుకుంటుంటే ఆ భగవంతుడు మానవ రూపం మీద వచ్చి నాకు సంతాన ఫలం ఊడిగట్టి అన్నా వరమందు పుట్టిన వరప్రసాద్ అన్న నా కొడుకు పేరు ఉమా మహేశ్వరరాజు అని పేరు పెట్టుకున్నాను అంటే ఆనాడు అన్నాడు చెల్లె నాకు ఒక బిడ్డ కలిగింది ఆ బిడ్డ పేరు ఉరిమిలాదేవ్ అని పేరు పెట్టినామమ్మా మనం గనక నీవు కాలువల నీళ్ళలో కలిసి ఉండాలంటే నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఆనాడు గనక నీవు నిమ్మలు కొట్టి నీడలు వేసి పనసలు కొట్టి పందులు వేసి అక్కడ